హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీలు పెట్టి అందులో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకున్నాక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి అది కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమోటాలని సన్నగా కట్ చేసి వేసుకొని ఒకసారి కలిపి ఇప్పుడు అందులో పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి ఒక 2 నిమిషాలు బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని టమోటాలు మెత్తబడేంత వరకు మగ్గించుకున్నాక ఇప్పుడు వంకాయల్ని ఉప్పు నీళ్ళల్లో వేసుకొని పెట్టుకుంటాం కదండి, ఆ వంకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి మళ్ళీ కలుపుకొని దీనిపై మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ మగ్గించుకుంటే వంకాయలు కొద్దిగా సాఫ్ట్ అవుతాయండి. ఇప్పుడు దాంట్లో నిమ్మకాయ అంత సైజు చింతపండుని నానబెట్టుకొని ఆ రసాన్ని తీసుకొని ఆ రసం అందులో వేసుకొని బాగా కలిపి ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకున్నాక పులుసు చిక్కబడేంత వరకు ఉడికించుకొని కొత్తిమీర వేసుకొని దింపుకుంటే వంకాయ కర్రీ రెడీ అవుతుంది.